హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పాలకూర పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. పాలకూర అయితే శుభ్రం చేసుకున్నాను. శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను ఫ్రెండ్స్. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత కట్ చేసుకుంటాను. 2 టమాటాలు అయితే తీసుకున్నాను. పెద్దవి ఒక్కొక్కటి 2 కింద లెక్క వస్తుంది ఫ్రెండ్స్. పెద్ద కాయలు కాబట్టి 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి 4, ఒక ఉల్లిపాయ, కరివేపాకు. పప్పు ఎలా ఉండాలో మీకు తెలిసిందే, కాకపోతే నేను మా ఇంట్లో వాళ్ళు చేసే రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడికిపోయింది. మీకు ఎప్పుడూ చెప్పేదే కదా, పిల్లలకి గుడ్లు తినాలి అని అన్నవాళ్ళు నేను ఒక్కొక్కటి దీంట్లో అన్నంలో వేసేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాగా ఉడికినప్పుడు తీసేస్తే వీటిలో ప్రత్యేకంగా ఉడకబెట్టాల్సిన పని ఉండదు. జ్యూస్ తాగే వాళ్ళకి జ్యూస్ చేసిస్తాను కదా, ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ ఫ్రెండ్స్, ఎగ్స్, పాలు. చూసారా, అన్నం అయిపోయిందంటే గుడ్లు కూడా ఆల్రెడీ ఉడికిపోతాయి. ఈరోజు ఒక్కరికే కాబట్టి 2 గుడ్లు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ కొంచెం వాటర్ సిమ్లో పెడితే అయిపోతుంది. గంజికి పెట్టను ఫ్రెండ్స్, అత్తేసరి పెడతాను. దీన్ని వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకుంటాం ఫ్రెండ్స్. వాటర్లో వేసాను, కడిగాను ఫ్రెండ్స్. పప్పు అయితే ఒక విజిల్ వచ్చేలాగా పెట్టాను. పెసరపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉట్టి ఆకుకూర పిల్లలు ఏం తింటారని ఆకుకూరలు తెచ్చాను ఫ్రెండ్స్. ఆకుకూరలు అయిపోయిందాక ముందు అవి అయిపోవాలి, లేదంటే పాడైపోతాయి. కూరగాయలైనా ఉంటాయి కానీ ఆకుకూరలు అస్సలు ఉండవు ఫ్రెండ్స్. అందుకని ఒక్కో రోజు ఒక్కొక్క ఆకుకూర వండేస్తాను. ఎలా వండినా పిల్లలు ఇష్టంగా తింటారు, ఎందుకంటే శుభ్రంగా చేస్తాం కాబట్టి. బచ్చల కూర, గోంగూర, తోటకూర, పాలకూర అన్నీ తీసుకుంటాం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం వండేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినాలంటున్నారు ఫ్రెండ్స్. చూసారుగా, అన్నం సిమ్లో పెట్టాను. ఈలోగా నేను ఈ టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ తాలింపు పెట్టి పప్పు వేసేస్తాను. తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఈ కస్తూరి మేతి కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. మంచి వాసన వస్తుంది, రెస్టారెంట్లో లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అలవాటు అయిపోయింది, మా అమ్మగారు చేస్తారు ఇలాగా. మామూలుగా పప్పు కుక్కర్లో పెట్టేసి వండేసినప్పుడు ఇది వేసే పని లేదు. మామూలుగా విడిగా తాలింపు పెట్టి వేసినప్పుడు ఆకు అది వేస్తే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. క్యాటరింగ్ వాళ్ళు కూడా వేస్తారు ఫ్రెండ్స్. అన్నం అయితే అయిపోయింది, ఇది ఆపేసాను. పప్పు కూడా ఉడకపెట్టాను ఫ్రెండ్స్. ఇది పెసరపప్పు కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. ఇది ఎందుకు పెట్టానంటే, చూసారా, కొంచెం పప్పులుగా ఉండాలంటే ఇలాంటి గిన్నెలో ఏమైనా పెడితే ఎక్స్ట్రా వాటర్ అంతా విజిల్ వచ్చినప్పుడు అవి నీళ్ళన్నీ గిన్నెలోకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మరీ నుజ్జుగా ఉడికిపోదు. అది కందిపప్పు అయితే గిన్నె వేయాల్సిన పని లేదు. ఒక స్పూన్ వేస్తే పైకి పొంగు రాదు. పొంగు వచ్చిన కాడి నుంచి ఇదంతా గలీజ్ అయిపోద్ది, మొత్తం స్టవ్ అంతా కారిపోద్ది కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఈ యొక్క టెక్నిక్ ఫాలో అవుతాను. అదొక టిప్ అనుకోండి, మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక విజిలే పెట్టాను, అది కొంచెం పప్పు వేసాను ఫ్రెండ్స్. ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు కొంచెం ఉండాలి. మెత్తగా ఉడికిపోతే ఇంకా బాగోదు. ఒక విజిల్కి ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే ఇంకా 2 విజిల్లు పెట్టామంటే మరీ మెత్తగా అయిపోద్ది, బాగోదు ఫ్రెండ్స్. అందుకని ఇలా పొడిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు పారేసే పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చింతపండు వేసుకుంటాం. 2 పిక్కలు అయితే చింతపండు వేస్తున్నాను చూడండి. టమాటా వేసే కదా, ఈ వేడి నీళ్ళలో వేస్తే కనుక తొందరగా నానిపోయి గుజ్జు బాగా వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుంటాను. నూనె వేడయ్యాక ఈ తాలింపులన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసేద్దాం.
పప్పు కాబట్టి కొంచెం నూనె పట్టింది ఫ్రెండ్స్. నూనె అయితే ఎక్కువ నూనె పడుతుంది. గుడ్లు అన్నంలో వేసి ఉడకబెడుతున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళే ఆ పని చేయండి. నేను ఎప్పుడు చేసినా అలాగే చెప్తాను. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసేద్దాం ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు తింటారు కాబట్టి వేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. నాన్ వెజ్ తిన్నోళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తినకూడదని వారాలు పెట్టుకొని పలానా రోజు అని నాన్ వెజ్ మానేస్తారు ఫ్రెండ్స్. అస్సలు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అలా వేసుకుంటే త్వరగా అయిపోయిద్దని అనుకుంటారు. ఇప్పుడు అందరూ జాబులు చేసేవాళ్ళే కాబట్టి నేను టైం సేవ్ అయ్యేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆ చేతిలోనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా వచ్చేది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలామంది చూస్తారంట ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. నాకు వచ్చిన చిన్న వంటలు, మా ఇంట్లో చేసుకునే వంటలే మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి. మీరు చూడండి. అసలు వంటలు రాని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వరకు చదువుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి వంటలు రాని వాళ్ళు ఉంటారు. యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్, కొన్ని వంటలు సెట్ అవుతాయి, కొన్ని వంటలు సెట్ అవ్వవు. యూట్యూబ్లో చూసి ఏ వంట చేయొద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే మా ఇంట్లో చేసేది తినేయే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చేసుకోండి. అలాగే చాలా బాగుంటాయి. మా అమ్మగారు నేర్పినవి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించారు కొంతమంది, లేదంటే చాలా ఇదిగా అసలు ఒక్కటి కూడా రాకుండా ఛానల్ ఉన్నాను. నేనైతే 2024 నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ నాకు చెప్పటం రాక నేను ఎవరికి చెప్పట్లేదు, చూపిస్తున్నాను అంతే. మీరే చాలామంది తెలిసిన వాళ్ళు ఆయన వాళ్ళు అంటారు. ఆయన వాళ్ళు చాలామంది రిలేటివ్స్ ఉంటారు కానీ చూస్తారు ఫ్రెండ్స్. ఏదో ఛానల్లో విన్నాను, నా వీడియోలు అందరూ చూస్తారు, లైక్ చేయరని. సేమ్ అంతే ఫ్రెండ్స్. ఎవరైనా సరే మనది ఎవరికైనా మనం ఏమన్నా మన ఇంట్లో సొమ్మేం ఇవ్వం కదా. లైక్ చేస్తే మన సొమ్మేం పోతుంది అని అన్నట్టు లైక్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోస్ చూస్తాను, న్యూస్ చూస్తాను, వంటలు చూస్తాను, అన్నీ చూస్తాను, లైక్ చేస్తాను, మా ఫ్రెండ్స్కి పంపిస్తాను, మా పిల్లలకు పంపిస్తాను. మళ్ళీ వాళ్ళు నాకు కామెంట్ పెడతారు ఫ్రెండ్స్, థ్యాంక్స్ అని. అలాగే అది ఎందుకంటే అందరూ దీంట్లో ఉన్నవాళ్ళే. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఊరికి ఎవరు రారు. ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, చూడాలి, చూపించాలి, మేము కూడా యూట్యూబ్లో ఉండాలి అనేసి ఒక ఇది ఉంటుంది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నేను చేయటానికి ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలియదు ఇవన్నీ. టమాటా వేసేసా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ నాకు చేయటం తెలియదు ఫ్రెండ్స్, అందుకని నేను ఏమీ చేయలేదు. ఎప్పుడు నుంచో చూస్తున్నాను. నేను పెళ్ళి కొనుక్కున్న కాడ నుంచి 2002 నుంచి పెళ్ళి అయితే తెలుసు కానీ ఫ్రెండ్స్, నాకు ఇలాంటివన్నీ తెలియదు. చూస్తూనే ఉన్నాను. నాకు ఎప్పుడు చేయాలని అనిపించిందంటే పెద్ద ఆవిడ ఒక ఆమె చేసేది, ఆమె పేరు మాకు గుర్తు రావట్లేదు. కానీ వంటలు బాగా చేసేది. చాలా పెద్ద వయసు, ఆమె చనిపోయింది. అప్పటి నుంచి నాకు కూడా చేస్తే బాగుండు, చాలా బాగా చేస్తుంది అనుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్రెండ్స్, మస్తానమ్మ. అందుకని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా నువ్వు బాగా చేస్తావు కదా, పెట్టవచ్చు కదా అని అన్నారు. అందుకే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. నేను కూడా మీ కుటుంబంలో చేరాను కాబట్టి అందరూ ఒకటే. ఒకసారి కలుపుకున్నాము. టమాటా మెత్తబెట్టుకోండి. ఇప్పుడు పాలకూర పెట్టేస్తాను.
కట్ చేసుకున్న పాలకూర వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. మూత పెడితే కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టకుండా ఇలాగే ఉంటే కలర్ అలాగే ఉంటుంది. ఏగేలోగా చింతపండు దీంట్లో వేసే కదా ఫ్రెండ్స్, పిప్పి తీసేసుకొని ఆ జ్యూస్ దాంట్లో పోసుకుందాం. ఎందుకంటే ఎక్కువ చింతపండు వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా వేసాను. పులుపు తినేవాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్, మేము తక్కువ తింటాం, పులుపు తక్కువ, కారం ఎక్కువ తింటాం. చూసారా, తీసేస్తున్నాను. ఇది చూసారా, కలర్ మారలేదు. మూత పెడితే కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకున్నాం చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాం. దీన్ని ఉడికిన తర్వాత పప్పు వేసేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పెసరపప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కందిపప్పు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుందని నేను పెసరపప్పు వేసాను ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉండగా కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూనే వేసాను, ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇది పచ్చివాసన పోయాక కారం ఉడకబెట్టిన పెసరపప్పు వేసేస్తాను ఫ్రెండ్స్. పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరపప్పు ఉడకపెట్టింది వేసేసుకుందాం. 1 విజిల్ చాలు ఫ్రెండ్స్. నానబెడితే త్వరగా విజిల్ కూడా తీసేయాలనుకుంటే కనుక 2 వచ్చాక మళ్ళీ తీసేస్తారు కదా, అదంతా లేకుండా ఉండాలంటే 1 విజిల్ చాలు ఫ్రెండ్స్. చూసారా, ఎంతో టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, మిగిలితే చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, బెల్ సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి. ఎంతమంది చూస్తున్నారో, ఎన్ని ఊర్లలో చూస్తున్నారో కూడా కామెంట్లో పెట్టండి, నేను తెలుసుకుంటాను. అంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా వాటర్ కావాలి, పలచగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇలాగే చిక్కగా తినాలనుకుంటే ఇలాగే ఉంచండి ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన పెసరపప్పు పాలకూర కర్రీ. మీరు కూడా చేసుకోండి, పిల్లలకు పెట్టండి. పిల్లలకి ఎంతో మంచిది ఫ్రెండ్స్. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. మనం అన్నీ పెట్టలేం కనుక వాళ్ళకి ఇష్టంగా తినే వాటిల్లోనే ఇలా పెడితే సరిపోతుంది. మీరు చేసుకోండి, తినండి. ముందు మీరు తినండి, తర్వాత పిల్లలకి పెట్టండి. ఎందుకంటే మీరు బాగుంటేనే కదా పిల్లలకి చేసి పెట్టగలుగుతారు.